నేను ఎప్పుడు పని చేసుకున్నా నేను చేసేదే చాలా తక్కువ. నాకు మళ్ళీ వీడు ఒకడు చూడండి ఇక్కడ. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. కింద అన్ని చూపించుకురా, భయపడతారు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అమ్మో ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇవన్నీ మడిచి పెట్టాలంటే నా తల ప్రాణం తోకొస్తుంది నాకు తెలిసి. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురైడ్ ఆఫీషియల్. సో ఈ రోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో ఉన్న వార్డ్రోబ్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాను, స్పెషల్లీ నా రూమ్ లోని. ఎందుకంటే మనం ఎంత నీట్ గా పెట్టినా కూడా ఒకటి తీస్తే అన్ని బయటకు వచ్చేస్తాయి. అవన్నీ కామన్ కదా, ఎన్నిసార్లు చదివినా అదే అవుతుంది. అండ్ నాది తర్వాత మా పూర్వీకది మొత్తం క్లీన్ చేయాలనుకుంటున్నాను. సో వార్డ్రోబ్ నేను ఆర్గనైజ్ చేయడానికి కొన్ని బ్యాగ్స్ అవి ఆర్డర్ పెట్టాను, అవి కూడా చూపిస్తాను. మేబీ మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో. సో మా పూర్వీకి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా నేను జుంబాకి వెళ్తున్నాను. వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయి నేను వార్డ్రోబ్ అనేది ఆర్గనైజ్ చేస్తాను. అయితే ఈరోజు మీకు ఒకటి చూపిస్తా. సో ఇవి వచ్చి డ్రై ఫ్రూట్స్. నేను డైలీ డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాను, ఎందుకంటే డైలీ జుంబాకి వెళ్తాను కాబట్టి వెయిట్ లాస్ కోసము. ఐ థింక్ నాకు తెలిసి కొంచెం స్లిమ్ అయ్యాను. ఇది వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది అండ్ వెయిట్ గెయిన్ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మిక్సీ పడదాం. సో ఇలాగా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే వాటర్ వేసి జ్యూస్ పట్టుకుంటున్నాను. మీరు అంటే స్లిమ్ మిల్క్ అని దొరుకుతుంది, అది వాటర్ వేయకుండా స్లిమ్ మిల్క్ వేసుకొని మీరు జ్యూస్ చేసుకోవచ్చు. నేను వాటర్ వేసుకొని ఎక్కువ చేసుకొని అలవాటు కాబట్టి ఇలా చేస్తున్నా. మీరు స్లిమ్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే ఇట్లా మెత్తగా అయిపోయే వరకు మిక్సీ పట్టండి. సో ఇందులో ఫైనల్ టచ్ ఏంటంటే లైట్ గా హనీ వేస్తాను. అండ్ మన దగ్గర ఇవి ఖర్జూరం ఉంటాయి కదా, డేట్స్, ఇవి తీసుకొని ఇట్లా కట్ చేసేసి ఇందులో వేసుకుంటాను. అయితే ఒక చిన్న విషయము, ఇది డ్రై ఫ్రూట్స్ తాగితే వెయిట్ లాస్ అయిపోతారని మాత్రం అనుకోండి. డ్రై ఫ్రూట్స్ తాగిన తర్వాత కంపల్సరీ ఏదైనా వర్కౌట్ చేయాలి. అలా వర్కౌట్ చేయకుండా డైరెక్ట్ ఇట్లా తాగేసాక తగ్గిపోతామంటే అసలు అవ్వదు, మళ్ళీ ఇంకా వెయిట్ గెయిన్ అవుతారు. వర్కౌట్ అయితే కంపల్సరీ ఏదైనా చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు చూపించిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఇలా చేసిన తర్వాత ఒక 1 or 2 బనానాస్ వేసుకోండి. అంటే కొంతమంది వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. సో నేనైతే ఇంకా ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగితే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చెయ్యను, ఇంక ఇదే తాగేస్తే ఒకటేసారి మధ్యాహ్నం లంచ్ చేస్తాను. అది కూడా ఏదైనా లిమిట్గా తినండి, ఎక్కువ తింటే లావ్ అయిపోతాను అలా. సో ఫైనల్లీ జ్యూస్ అయితే రెడీ. సో ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను క్లాస్కి వెళ్తాను, క్లాస్లో కానీ ఇంటికి వచ్చాక ఇదే తాగుతాను స్లోగా. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ టచ్లోకి వస్తాను, సరేనా? ఇప్పుడైతే జుంబా నుంచి వచ్చాను కాబట్టి ఫ్రెష్ అప్ అయిపోతాను. నెక్స్ట్ నేను ఎట్లా నా వార్డ్రోబ్ అంతా ఆర్గనైజ్ చేస్తాను అది కూడా చూపిస్తాను. అయితే ఈ మధ్యన వింటర్ సీజన్ కాబట్టి వింటర్ సీజన్ లో నాకు ఏంటంటే చాలా వరకు స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి ఇచ్చింగ్ వచ్చేసి చాలా ఇరిటేషన్ వస్తుంది. నా అలాగే చాలా మందికి అవుతుంది, స్పెషల్లీ ఈ వింటర్ సీజన్ లోని. నేనైతే నా ఫేవరెట్ మామాది అలో జెంటిల్ ఫేస్ వాష్ యూస్ చేస్తాను. సో మామాది ప్రోడక్ట్స్ నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఇది డర్మటాలజీలో టెస్టెడ్ చేయబడింది, ఎలాంటి హార్మ్ కెమికల్స్ కూడా ఉండవు. ఎందుకు నేను ఈ ఫేస్ వాష్ చూజ్ చేసుకున్నానంటే ఇందులో మనకి ఎలోవెరా అండ్ గ్లిజరిన్ ఉంటుంది. ఎలోవెరా అనేది జనరల్ గా మన ఇంట్లో ఉంటుంది, మనం రెగ్యులర్ గా ఫేస్ కి అప్లై చేస్తాము, ఎందుకంటే స్కిన్ చాలా సాఫ్ట్ గా అవుతుంది, నేచురల్ గ్లో వస్తుంది అని చెప్పి. గ్లిజరిన్ కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మంచి ఇంగ్రీడియంట్స్. దీనివల్ల ఏంటంటే డే అంతా మంచిగా స్కిన్ అంతా సాఫ్ట్ గా ఉంటుంది, చాలా నీట్ గా క్లీన్ చేస్తుంది, అలాగే డే అంతా హైడ్రేటింగ్ గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఫేస్ వాష్ చేద్దాము. ఇదేంటంటే మనకి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా ఎవరైనా యూజ్ చేయొచ్చు, అందరికి యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేద్దాం. సో నాకు ఏంటంటే చాలా వరకు స్కిన్ అంతా సాఫ్ట్ గా అయింది, ఇంకా మీకు కనిపిస్తూ ఉంటుంది గ్లో కూడా.
రెగ్యులర్ గా యూజ్ చేస్తే కనుక మంచి రిజల్ట్ వస్తుంది. నాకైతే చాలా నచ్చింది ఫేస్ వాష్ అనేది. అలోవెరా జనరల్ గా అందరూ యూజ్ చేస్తారు రెగ్యులర్ గా, ఎందుకంటే మంచిదని చెప్పి మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మీరు కూడా యూజ్ చేయండి. ఈ ప్రోడక్ట్ కి సంబంధించి మీకు నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అలాగే మీరు కనుక నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ నేను కూపన్ కోడ్ అనేది మెన్షన్ చేస్తాను, ఇది యూజ్ చేయండి. అది కూడా మమాత్ వెబ్సైట్ లో, మమాత్ యాప్ లో. ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. మనకి ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్. ఒకవేళ మీ దగ్గరలో స్టోర్లో ఎక్కడన్నా ఈ ప్రోడక్ట్స్ ఉంటే కనుక నా కామెంట్ లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు. ఇంకోటి ఏంటంటే మమాత్ వాళ్ళు ఒక ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అదేంటంటే మన మమాత్ వెబ్సైట్ లో ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మన ఆర్డర్ ఒక ప్లాంట్ కి లింక్ చేస్తారంట. 2025 కల్లా 1 మిలియన్ మొక్కలు నాటాలనేది వాళ్ళ ఎయిమ్. అండ్ నాకైతే చాలా నచ్చింది ఫేస్ వాష్ అనేది. ఈ వింటర్ సీజన్ లో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. మీరు కూడా యూజ్ చేయండి, రెగ్యులర్ గా మంచి రిజల్ట్ వస్తుంది. డే అంతా ఫ్రెష్ గా ఉంటుంది, చాలా నీట్ గా అయిపోద్ది, ఫేస్ అంతా చాలా సాఫ్ట్ అవుతుంది స్కిన్ అనేది. ఇంకేముంది, నెక్స్ట్ డ్యూటీలో దిగిపోవాలి. వార్డ్రోబ్ ఏదైతే ఉందో అది కూడా నేను క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. ఎలా ఆర్గనైజ్ చేస్తాను ఏంటనేది చూస్తూ ఉండండి. చలో, యాక్చువల్గా మన బెడ్రూమ్ లో వార్డ్రోబ్ ఉంటుంది కదా, అందులో మనము ఎంత నీట్ గా బట్టలు సదిరినా కూడా తెలియకుండా మనము ఒకటి తీస్తే అన్ని బయటకు వచ్చేస్తాయి. అవి కామన్, ఎక్కడైనా జరుగుతాయి కదా. సో చాలాసార్లు నీట్ గా పెడతాను, అయినా కానీ ఒక్కొక్కసారి ఇంక నా చేతులు దాటి వెళ్ళిపోతాయి అన్నమాట. కచ్చా ఉంటాయి. ఈ రోజు ఏంటంటే కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కొన్ని ఆర్డర్ కూడా పెట్టుకున్నాను, అవేంటో నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ అయితే నా వార్డ్రోబ్ చూపిస్తాను, భయపడకండి. మేబీ అంటే చెప్పాను కదా నీట్గానే పెడతాను, అప్పుడప్పుడు కొంచెం హడావిడిలో తీసేసరికి ఒక చోటు ఉండే ప్లేస్లో ఇంకొక ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే చూపిస్తా. టంటడాయ్. సో ఇదన్నమాట అయితే నా వార్డ్రోబ్. ఇదంతా కింద అన్ని చూపించుకురా, భయపడతారు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. యాక్చువల్ గా ఇక్కడ వచ్చి నేను మోడర్న్ వేర్ అంతా ఉంటది, లైక్ బయటకు వెళ్ళినప్పుడు ఫ్రాక్స్ కానీ టీ షర్ట్స్ కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. కానీ ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయినాయి, అదే చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చి నావి అంటే జుంబాకి ఎక్కువ వెళ్తాను కాబట్టి నా జుంబాకి సంబంధించిన క్లాత్స్ అన్ని ఇక్కడే ఉంటాయి, నా నైట్ వేర్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. సో వీటిని కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు, బట్ ట్రై చేస్తాను, పాసిబుల్ అయినంత వరకు ట్రై చేస్తాను. కొన్ని అయితే ఆర్డర్ పెట్టాను, కొన్ని ఇంకా వస్తున్నాయి. ప్రజెంట్ కొంచెం సెట్ చేసి చూపిస్తాను. చెప్పాను కదా కొన్ని కవర్స్ తీసుకున్నాను ఆర్గనైజ్ చేయడానికని, ఇవే. సో ఇవన్నీ మీషోలో తీసుకున్నానండి. కొంచెం ట్రాన్స్పరెంట్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా కలర్స్ అవని చెప్పి ఇట్లాంటి ట్రాన్స్పరెంట్ కవర్స్ తీసుకున్నాను. సో ఇందులో ఆర్గనైజ్ చేస్తానండి. టీ షర్ట్స్ వరకు పెడతాను, ఫ్రాక్స్ కూడా ట్రై చేస్తాను. ఇంకా కొన్ని రావాలి, అవి వచ్చిన తర్వాత అందులో కూడా సెట్ చేయాలి. ఎంతవరకు పాసిబుల్ అవుతుందో చూస్తాను. ఫస్ట్ అయితే కొంచెము చెత్త ఉంటుంది కదా, చెత్త అంతా తీసేద్దాం. ఫస్ట్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేద్దాము. నేను ఎప్పుడు పని చేసుకున్నా నేను చేసేదే చాలా తక్కువ. నాకు మళ్ళీ వీడు ఒకడు చూడండి ఇక్కడ. పాడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చటలేరా. వాడు నాకు ఏమంటారు, నాకు తోడన్నమాట. నేను పని చేసుకుంటాను, నా పక్కనే ఉంటాడు. అండ్ ఇంకోటి ఏసీ వేసాను కదా, చల్లగా నిద్రపోతాడు వచ్చి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. లింక్స్ నేను కమ్యూనిటీ పోస్ట్ ఆర్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మేబీ యూస్ఫుల్ అవుతుందేమో. ఓకే, డబ్బులు 500 రూపీస్. ఇప్పుడు దాచిపెట్టిరేమో, ఎప్పుడు దాచిపెట్టినాయని. ఏటీఎం కార్డు మన పిక్రా తీసే కొత్త వస్తున్నాయి అన్ని. అప్పుడు సురేంద్రపూర్ వెళ్ళాం కదా, అప్పుడు ఇంత మూట ఉంది, ఇంత మూట పడుతుంది నా చేత అనవసరంగా తీపిచ్చాము. ఆ ఉన్న కవర్లు ఎన్ని తీసా నేను. టీ షర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పెట్టేసాను ఇక్కడ. అంటే ఇవి ఎక్కువ రెగ్యులర్ గా తీయం కాబట్టి చాలా టీ షర్ట్లు పడ్డాయి, దగ్గరగా ఒక 10 వరకు పడినట్టుంది. అంటే టీ షర్ట్ ఫ్యాబ్రిక్ బట్టి అన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చి ఫ్రాక్స్.
సో నేను అంటే బయటకు వెళ్ళినప్పుడు వేసుకునే ఫ్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో పెట్టేసాను, బాగానే పడతాయి. దేనికి అది డివైడ్ చేసేస్తే బెటర్ కదా నా ఫీలింగ్. ఇవన్నీ ఫ్రాక్స్ అన్నమాట. అంటే నేను రెగ్యులర్ అంటే పార్టీ వేర్ వేసుకునేవి, ఏదన్నా షాపింగ్ మాల్స్ కి అవి వేసుకునే ఫ్రాక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇలా పెట్టేశాను. ఇది ట్రాన్స్పరెంట్ ఎందుకు తీసుకున్నానంటే కొంచెం మనకి కనిపిస్తాయి. అంటే వేరేది ఉంటుంటే మనకి అంతగా కనిపించో, మళ్ళీ మొత్తం ఓపెన్ చేయాలి. ఇట్లా ట్రాన్స్పరెంట్ అయితే మనకి క్లియర్ గా ఇక్కడ అన్ని ఉంటాయి కాబట్టి మనకి నచ్చింది ఈ కవర్ తీసుకొని ఓపెన్ చేసి తీసుకోవచ్చు. వస్తానే ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో అర్థం కావట్లేదు. సో ప్రెసెంట్ అయితే 3 బ్యాగ్స్ వరకు పెట్టాం, మిగతాయి కూడా పెట్టాలి. సో నా దగ్గర చాలా వరకు మింత్రా కాస్ట్యూమ్స్ ఉంటాయి. అంటే నేను ఎక్కువ మింత్రాలో షాపింగ్ చేస్తాను. ఫ్రాక్స్ అన్ని ఇందులో 90% అన్ని మింత్రాలోనే ఉన్నాయి. ఇవి కూడా మింత్రానే. రీసెంట్ గా బై చేశాను ఇవన్నీ. అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. ఇది నా ఫేవరెట్ అన్నమాట. ఇది నేను లైఫ్ స్టైల్లో తీసుకున్నా. ఇది రీసెంట్ గా తీసుకున్నా. ఇది నేను వీణా పొన్నప్ప షాపింగ్ కి వెళ్ళినప్పుడు నాకు ఒక ఫ్రాక్ నచ్చింది. అదేమో తనకి నచ్చింది, ఇదేమో తన తీసుకునింది. సో అప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నాం అన్నమాట ఆ ఫ్రాక్. ఇది ఫేస్ బాగానే పడుతుంది, కొంచెం చూసి పెట్టుకుంటే కనుక క్లాత్స్ బాగానే పడుతున్నాయి. ఇవన్నీ క్రాప్ టాప్స్ కాబట్టి క్రాప్ టాప్స్ అన్ని ఒక కవర్ లో పెట్టేస్తున్నా. ఎందుకంటే మనకు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంటే క్రాప్ టాప్స్ ఏవో నాకు తెలుస్తాయి కదా, నేను యూజ్ చేసుకుంటాను కాబట్టి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ కొంతమంది దానిపైన ఏమైనా రాస్తారా క్రాప్ టాప్స్ అవి అని చెప్పి ఇట్లా అంటారు. బట్ అట్లా కాకుండా దేనికది డివైడ్ చేసుకుంటే ఏంటంటే మనకి తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా. చాలా బట్టలు ఉన్నాయి కానీ ఏంటంటే వేసుకున్నయే వేసుకుంటాను. నాకు ఎదురుగా ఏది కనిపిస్తే అదే వేసేసుకుంటాను. కానీ కనీసం ఇంత ముందులో అసలు సరిగ్గా రెడీ అవ్వట్లేదు. ఇంతకుముందు మంచిగా రెడీ అయ్యేదాన్ని, అసలు ఈ మధ్యన అసలు పట్టించుకోవడం మానేసి. సో ఇవన్నీ ప్యాక్ చేసేసాను కదా, ఇక్కడైతే ఫస్ట్ పెడదాం. ఇవన్నీ ఫ్రాక్స్ కాబట్టి ఇక్కడ ఫ్రాక్స్ ఇట్లా పెట్టేసుకున్నాం. సో ఫైనల్గా ఇట్లా ఆర్గనైజ్ చేశాను, దేనికి అది డివైడ్ చేసేసాను. ఇక్కడ వచ్చి అన్ని వెస్ట్రన్ వేర్ ఉంటాయి లైక్ ఫ్రాక్స్ అట్లా. అండ్ ఇక్కడ వచ్చి టాప్స్ ఇట్లా దేనికి అది పెట్టేశాను. ఇక్కడ వచ్చి నార్మల్గా వెస్ట్రన్ వేరే టాప్స్ వస్తాయి. సో కింద వచ్చి ఇంకా జీన్స్ అండ్ రెగ్యులర్గా వేసుకునే టాప్స్ అండ్ నైట్ వేర్ షార్ట్స్ ఏవైతే ఉంటాయి జుంబా వేర్ అవన్నీ పెట్టేశాను. ఈ కింద వచ్చి లైక్ అంటే నైట్ వేర్ అవన్నీ వేస్టేజ్ ఏమైతే ఉంటాయో కొంచెం బ్యాగ్స్ అట్లాంటి ఇలా పెట్టేశాను, కొన్ని ఫైల్స్ అట్లా. సో ఫైనల్ ఇట్లా అయితే ఆర్గనైజ్ చేశాను. ఎన్ని రోజులు ఉంటుందేమో నాకు ఐడియా లేదు కానీ ప్రెసెంట్ అయితే చాలా నీట్గా ఉంది. చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో. ఇది డే 2. నిన్నైతే నా రూమ్ వరకు మొత్తం క్లీన్ చేసుకున్నాను, వార్డ్రోబ్ అంతా. ఇప్పుడు మా పూర్వికది ఎలా ఉందో చూపిస్తాను, షాక్ అవ్వకండి. ఎందుకంటే ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఒకటి దిగిపోతే మొత్తం అన్నీ వచ్చేస్తే ఎంత నీట్గా పెట్టినా ఆ పాప అట్లనే చేస్తుంది. అందుకే ఇంకా నేను క్లీన్ చేయడం కూడా మొత్తం నీట్గా పెట్టడం మానేశాను. ఏది చేసుకుంటే అది చేసుకుని వదిలేశాను. బట్ ఎలాగో నాది క్లీన్ చేసుకున్నాను కాబట్టి వార్డ్రోబ్ ఇది కూడా చేద్దామని చెప్పి ఇప్పుడు ఈ రూమ్లోకి వచ్చాను ప్రెసెంట్ అయితే. సో భయపడకండి, పూరిక బట్టలు ఎట్లున్నాయో చూపిస్తా. టంటడాయ్. సో ఇలా ఉన్నాయి కదా బట్టలు. ఇంకో నా దగ్గర కొన్ని కవర్స్ అయితే ఉన్నాయి. ఈ కవర్లతో ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు ఇదంతా కొంచెం నీట్గా సెట్ చేస్తాను. చూద్దాం ఎంతవరకు వస్తుందో. మళ్ళీ కవర్లు సరిపోకపోతే ఆర్డర్ పెట్టాలి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామా. ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇవన్నీ మడత పెట్టాలంటే నా తలప్రాణం తోకొస్తుంది నాకు తెలిసి. ఇంకా ఇవి కొన్నే బట్టలు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఏమైనా చిన్న చిన్న బట్టలు ఉంటే తీసి పక్కన పెట్టేస్తాను. ఎవరన్నా ఇక్కడ పూర్ పీపుల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎప్పుడు నేను చేస్తున్న పని ఏంటంటే ఎప్పుడైనా బట్టలు క్లీన్ చేస్తున్నప్పుడు చిన్నగా అయిపోయిన బట్టలు, వేసుకోలేని బట్టలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసేసి ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటాను. ఒకవేళ మనం అవి కూడా పెట్టుకున్నాం అనుకోండి, ఈ రూమే కాదు ఇంకొక రూమ్ కూడా సరిపో బట్టలు అన్నీ ఉంటాయి పూర్వికకి. అంటే ఆడపిల్ల కదా, నాకేంటంటే కొంచెం అన్ని కొత్త కొత్తగా కొంటా ఉంటాను. మంచిగా రెడీ చేయాలని చాలా ఇష్టం నాకు, పూర్వికకి మంచిగా రెడీ చేయాలని. దానివల్ల ఏంటంటే బట్టలు చాలా అయిపోతున్నాయి. సో ఇప్పుడు క్లీన్ చేసినప్పుడు మొత్తం చూడాలి, ఇంకా బట్టలు ఏమన్నా ఉంటే పక్కనైతే పెట్టేస్తాను. ఫస్ట్ ఇక్కడ సెట్ చేస్తాను బట్టలు, తర్వాత చూద్దాం ఏదవుతుందో. ఇప్పుడు అవన్నీ తీసాను అనుకో నా బుర్ర పనిచేయదు, అసలు ఏం క్లీన్ చేయాలో కూడా అర్థం కాదు. సో ఇంత ఇలాగా ఫోల్డ్ చేసుకుంటే
కనుక ఈ కవర్లో ఎక్కువ బట్టలు పడితే నార్మల్గా ఇట్లా పెద్ద పెద్ద మడతలు పెట్టేసాం అనుకోండి మళ్ళీ అంతగా పట్టవు. ఇవన్నీ పార్టీ వేర్ కాబట్టి ఎప్పుడో ఒకసారి వేసుకుంటది కాబట్టి ఇట్లా ప్యాక్ చేసి పెట్టేసాం అనుకోండి ఈ కవర్లోని, మనకి కొంచెం చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. దేనికైతే డివైడ్ చేసేస్తాను, కాటన్ ఫ్రాక్స్, షార్ట్స్ అండ్ పార్టీ వేర్ ఫ్రాక్స్, ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా వెస్ట్రన్ వేర్, అవన్నీ దేనికైతే డివైడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇట్లా పెట్టుకోవాలి. అన్ని నలిగిపోయినాయి. సో ఇందులో పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫోల్డింగ్స్ అలానే ఉంటాయి, మంచిగా ఇట్లాగా నలిగిపోవు. ఇవేంటంటే మళ్ళీ మనం వేసుకునేటప్పుడు మళ్ళీ ఐరన్ చేసుకోవాలి. మగపిల్లడు అనుకోండి 1-2 బట్టలు అయితే నడుస్తాయి. ఆడపిల్ల అయిపోయేసరికి అసలు ఎన్ని కొన్నా ఇంకా కొనాలనిపిస్తుంది అసలు. అదే మగపిల్లడు అయితే 2-3 షర్టు ప్యాంట్లు కొనేసాం అనుకోండి, వాడు అదే వేసుకుంటారు. ఇవన్నీ పట్టు కదా, అంటే మనం ఏదన్నా ఫెస్టివల్ టైంలో వేసుకునే కాబట్టి రెగ్యులర్గా వేయము, అందుకే ఇట్లా ప్యాక్ చేసేస్తున్నాం. మడతలు విడిపోతాయని చెప్పి కాలు కింద పెట్టేసి చాలా కష్టపడి మొత్తం ఆర్గనైజ్ చేశాను. అయితే కొన్ని బట్టలు అయితే తీసేసాను. ఇవన్నీ ఇవేంటంటే ఇక్కడ హౌస్ కీపింగ్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి కిడ్స్ ఉంటారు కాబట్టి గర్ల్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎందుకంటే మా కల్పన వాళ్ళ అబ్బాయికి ఇద్దామంటే వాడు బాయ్ అయిపోయాడు, గర్ల్స్ బట్టలు వేసుకోరు కాబట్టి ఇక్కడ హౌస్ కీపింగ్ వాళ్ళకి ఆ బట్టలు ఇచ్చేస్తాను. ప్రెసెంట్ అయితే అవే తీసాను. మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ మనం ఆర్గనైజ్ చేసేటప్పుడు మిగతా బట్టలు కూడా వస్తాయి. సో ఎలా చేశానేంటో చూపిస్తాను. సో దేనికైతే డివైడ్ చేసేసాను. ఇక్కడ వచ్చి ఓన్లీ మనకి ఏమైనా పార్టీ వేర్, పట్టు, వెస్ట్రన్ వేర్ ఉంటాయి కదా, ఇలా డివైడ్ చేసేసాను. నైట్ వేర్ అండ్ కాటన్ అండ్ కింద వచ్చి మొత్తము డైలీ వేర్, ఇవన్నీ దేనికైతే డివైడ్ చేశాను. ఇక్కడ వచ్చి జీన్స్ ఇలా ఉంటాయి కదా, అండ్ ఇవి వచ్చి మనకి ఇది వింటర్ సీజన్ కాబట్టి కొంచెము స్వెటర్ టైప్ వేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఇలా డివైడ్ చేశాను. ఇవి వచ్చి జీన్స్, అంటే దేనికది పెట్టాను. చూడాలి ఎన్ని రోజులు మా పూర్విక ఉంచుతుందో ఏమో తెలియదు కానీ, బట్ ప్రజెంట్ అయితే ఇట్లా సెట్ చేశాను. ఈ బ్యాగ్స్ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. అంటే అస్తమానం తీసి పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు కానీ, బట్ చూడడానికి అయితే బాగుంటుందని చెప్పి ఇలా సెట్ చేశాను. ఎన్ని రోజులు ఉంచుతాయి ఏంటో నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే చాలా టైం పట్టింది. బట్టలన్నీ తీసేసి ఇంకా మిగిలిన ఆ బట్టలు కూడా తీసేసాను ఎవరికైనా ఇచ్చేద్దామని. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే యాజ్ యూజువల్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే బెల్ ఐకాన్ ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేస్తే కనుక నేను ఏది వీడియోస్ చేస్తానో అవన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఐ థింక్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏముంది చెప్పి అన్నీ చేసేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.